విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు తన కెరీర్‌లో ఎన్నో వైవిధ్యమైన చిత్రాల్లో నటించారు. అంతేకాక విభిన్నమైన జానర్స్‌లో నటించి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. అయితే పౌరాణిక, జానపద, సాంఘికం ఇలా ఎన్నో సినిమాలతో ఎన్టీఆర్ గారు ఒక ట్రెండ్ సెట్ చేశారని చెప్పాలి. ఎన్టీఆర్ గారు సినిమాల కోసం అభిమానుల కళ్ళల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురు చూసేవారు. ఓసారి దర్శకులు రాఘవేంద్రరావు గారు ఎన్టీఆర్ గారితో సినిమా చేయడానికి ఒక కథ రెడీ చేసుకోగా అది వేటగాడు పేరుతో రూపొందింది. ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమా హీరోయిన్ కోసం చాన్నాళ్ల పాటు ఆసక్తికర చర్చ నడిచింది. రాఘవేంద్రరావు గారు మాత్రం హీరోయిన్ విషయంలో శ్రీదేవి అనే మాట మినహా మరో మాట లేదు. నిర్మాతలు మాత్రం ఆమెను వద్దంటే వద్దని అన్నారు. అన్నగారి పక్కన శ్రీదేవి మరీ చిన్నపిల్లలా ఉంటుంది అన్నారు. అయితే శ్రీదేవికి కూడా అన్నగారి పక్కన చేయడానికి ఆసక్తి చూపలేదు. ఈ విషయం ఎన్టీఆర్ గారి దగ్గరకు చేరడంతో నిర్మాతల్ని పిలిచి మాట్లాడారు. సినిమాలో నటించే వారికి సెంటిమెంట్లు చూడరండి, ప్రేక్షకులు దేవుళ్ళు అని చెప్పారు. ప్రేక్షకులన్నీ రిసీవ్ చేసుకుంటారు, మీకెందుకు బాధ, నాది బాధ్యత, మీకు ఫ్రీ పబ్లిసిటీ చేసి పెడతా అని ఎన్టీఆర్ గారు హామీ ఇచ్చారు. కథ బలంగా ఉండాలి కానీ ఇవన్నీ ఎందుకు అంటూ ఎన్టీఆర్ గారు చెప్పారు. అలానే శ్రీదేవిని కూడా ఆయనే స్వయంగా ఒప్పించారు. కట్ చేస్తే ఆ జోడీ సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమా హిట్ తర్వాత ఇద్దరి కాంబినేషన్లో ఎన్నో హిట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాగా ఇవి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాయి.